మరి నిమ్మలంగా చెప్తున్నా నీకు అర్థం కాదు. నేను గట్టి కడితే నేను అరిసిన అయిపోతున్నా. ఏమన్నా అంటే నేను పాత లైన్ మీద ఉన్నప్పుడు కరెంట్ తీయలేదు, నువ్వు వచ్చిన కాంచి కరెంట్ పోతుందని అంటారు. మరి నేను వచ్చిన తర్వాత కొత్త పోలు వేస్తారు, కొత్త లైన్లు ఆగుతారు, కొత్త ట్యూబ్ లైట్లు వేస్తారు, వీధి లైట్లు అన్ని ఇప్పుడు వేస్తారు. మరి నేనేం చేయను దానికి? మేము 2 నిమిషాలు కరెంట్ పోతే చాలు బొందల నుంచి శవాలు వేసినట్టే వస్తున్నాయి ఫోన్లు. 3 పేసా ఇప్పుడు ఇస్తాం. అక్కడ కొత్త లైన్ లాగుతారు, అది అయిపోయిన తర్వాత 3 గంటలకు 3 పేస్ ఇస్తాం. హలో, మీ ఇంట్లో ఫంక్షన్ నేనేం చేయను? వస్తుంది ఒక 10 నిమిషాలు ఓపి పడరు, 10 నిమిషాలు వస్తుంది కరెంటు. ఇక లైన్ లాగుతారని ఎల్సీ తీసుకున్నాం. ఇక నీ ప్రోగ్రామ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు, కరెంటే పోదు. ఒక 10 నిమిషాలు ఓపి పట్టు, అసలు కరెంటే పోదు. కానీ హలో చెప్పాంకే కరెంట్ ఎందుకు పోయింది? కళ్ళు కనపట్లేదా? ఇంకే ఆతిరకు గాలి వచ్చి వాన వచ్చి మొత్తం స్తంభాలను ఇరిగిపడి వైర్లను తెగిపోతే కరెంట్ ఇవాళ మొత్తం రాదు. సాయంత్రం 4 గంటల తర్వాత కరెంట్ గురించి మాట్లాడు. మళ్ళీ నాకు ఫోన్ చేద్దాంకేను. ఊర్లో మొత్తం పోలు స్తంభాలను ఇరిగిపడ్డాయి, ఇవాళ మొత్తం ఆపనే సరిపోతుంది. నాకు మధ్యలో ఫోన్ చేసి కిరికిరి పెట్టమాకంకే. ఎల్సీలు తీసుకోలే బాబా, ఎల్సీ ఊళ్ళో జనం ఫోన్ చేసి చంపుతున్నారు. కానీ తొందరగా ఫోన్ లాగట్లేదు, ఫోన్ దంచి కొడుతున్నారు. నాకు కరెంట్ ఎందుకు పోయిందని. ఇంకే నేను కొద్దిగా పోల్ మీద ఉన్నా, నాకు ఊపుకు ఫోన్ చేసి నన్ను చంపమా, కొద్దిగా కరెంట్ వస్తుంది కానీ సాయంత్రం 4 గంటల తర్వాత చెప్పిన కానీ నేను ఓకే ఇంకే ఫోన్ పెట్టే. ఇదిగో నాకు సరదా ఎక్కి నేను ఆట ఆడుకోవడానికి కరెంట్ తీయట్లేదు, అర్థమవుతుందా? ఊర్లో స్తంభాలు వేస్తారు, వైర్లు లాగుతారు, కొత్త లైన్